నిస్సాన్ వాళ్ళు మరీ ఇంత తక్కువ ప్రైస్‌కి 7 సీటర్ కార్‌ని తీసుకొస్తారనుకోలేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ ఆటో స్టూడియో. ఇండియాకి బ్రాండ్ న్యూ నిస్సాన్ గ్రావిటీ అయితే వచ్చేసింది. ప్రెజెంట్ ఉన్న ఈ 7 సీటర్ ఎంపీవీ ఫ్యామిలీ సెగ్మెంట్‌లోకి ఎక్స్ట్రార్డినరీ ఎంట్రీని అయితే ఇచ్చేసింది. సో స్టార్టింగ్ ప్రైస్ జస్ట్ రూపీస్ 5.6 లాక్స్ నుంచి అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో మనం ఈ కార్ యొక్క కంప్లీట్ ఫీచర్స్, ఇంజిన్, అలానే అన్ని వేరియంట్స్ గురించి సింపుల్ అండ్ క్లియర్‌గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు ఏంటి గ్రావైట్ అంటే, ఇది నిస్సాన్ నుండి వచ్చిన సబ్ 4 మీటర్ ఎంపీవీ. ఇది మన ఇండియన్ ఫ్యామిలీస్ కోసం తయారు చేసిన డిజైన్. ఇది సీఎంఎఫ్ ఏ ప్లస్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేశారు. సో సేమ్ ప్లాట్ఫామ్ రెనాల్డ్ ట్రైబర్లో కూడా వాడారు. బట్ లుక్స్ మాత్రం ట్రైబర్లో అయితే లేవు. నిస్సాన్ స్టైల్లో చాలా బాగున్నాయి చూడడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్, హార్ట్ ఆఫ్ దిస్ కార్ ఇంజిన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ప్రతి వేరియంట్లో అయితే సేమ్ ఇంజిన్ ఇస్తున్నారు. 1 లీటర్ 3 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అయితే తీసుకొచ్చారు. సో ఈ ఇంజిన్ వచ్చేసరికి 72 హార్స్ పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అలానే 96 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే డెలివర్ చేస్తుంది. సో వీళ్ళు వచ్చేసరికి 5 స్పీడ్ మాన్యువల్, అలానే 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆఫర్ చేస్తున్నారు. వాస్తవానికి ఇది పర్ఫార్మెన్స్ కార్ అయితే కాదు, కానీ సిటీ డ్రైవింగ్కి, పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఈ కార్ యొక్క మైలేజ్ని వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఎంతంటే, మాన్యువల్కి వచ్చేసరికి 19.3 కిలోమీటర్ పర్ లీటర్, అండ్ అలానే ఆటోమేటిక్ వచ్చేసరికి 19.6 కిలోమీటర్ పర్ లీటర్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. దీని యొక్క ఎక్స్టీరియర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే బోల్డ్ హనీక్రోమ్ గుల్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలానే దీంతో పాటు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ అలానే డిఆర్ఎల్స్ విత్ నిస్సాన్ సిగ్నేచర్ లోగోని అయితే నీట్గా ఇచ్చారు. అలానే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సి షేప్డ్ ఎసెన్స్ అయితే డిజైన్ చేశాడు. అలానే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ బానెట్ మీద చూసుకున్నట్లయితే గ్రావైట్ అండ్ నేమింగ్ అయితే మనకి ఇచ్చారు. అండ్ ఇంటీరియర్స్ విషయానికి వస్తే డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ విత్ ఫ్లెక్సిబుల్ సీటింగ్ అయితే ఇచ్చారు. అండ్ అలానే రిమూవబుల్ థర్డ్ రోడ్ అయితే ఇచ్చారు. ఇంకా టెక్ విషయానికి వచ్చినట్లయితే 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ విత్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. అలానే 7 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కలెక్షన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ సౌండ్ సిస్టమ్ వచ్చేసరికి JBL సౌండ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇవే కాక వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, అలానే యాపిల్ కార్ప్లే, సో దీంతో పాటు వైర్లెస్ ఛార్జింగ్ కూడా అయితే ఇచ్చారు. అండ్ ఈ కార్లో నాకు బాగా నచ్చిన విషయం వచ్చేసరికి ఏసీ వెంట్స్. మొత్తం 8 ఏసీ వెంట్స్ అయితే ఈ కార్లో మనకి ఇచ్చారు. మనం రీసెంట్గా చూసినట్లయితే పెద్ద పెద్ద కార్లు కూడా మనకు థర్డ్ రోలో ఏసీ వెంట్స్ అనేవి ఇవ్వట్లేదు. సో ఈ కార్లో మనకి థర్డ్ రోలో పైన ఏసీ వెంట్స్ అనేవి ఇచ్చారు. అండ్ అలానే మల్టిపుల్ కూల్డ్ కంపార్ట్మెంట్స్ అయితే కార్లో ఇచ్చారు. అండ్ వీళ్ళు బడ్జెట్లో కార్ని తీసుకొస్తున్నాం అని చెప్పేసి సేఫ్టీ విషయంలో అయితే ఏం కాంప్రమైజ్ అవ్వలేదు. సో 30+ స్టాండర్డ్ ఫీచర్ని అయితే వీళ్ళు మన ఆఫర్ చేస్తున్నారు. అండ్ వీటిలో చూసుకున్నట్లయితే మెయిన్గా 6 ఎయిర్ బ్యాగ్స్, రేర్ వ్యూ కెమెరా, రేర్ పార్కింగ్ సెన్సర్స్, అలానే ఐసోఫిక్ మౌంట్స్ ఇస్తున్నారు. అండ్ వీటితో పాటు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఏబిఎస్ విత్ ఈబిడి, అండ్ అలానే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్గా మనకి ఇంక్లైన్స్ అండ్ ఫ్లైఓవర్స్ మీద టెన్షన్ లేకుండా వీళ్ళైతే హిల్ స్టార్ట్ అసిస్ట్ అనేది కంట్రోల్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. అండ్ దీంతో పాటు టర్నింగ్స్ దగ్గర మనకి ఇబ్బంది లేకుండా బాడీ రోల్ అవ్వకుండా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఇస్తున్నారు. సో ఇది అన్ని ఎస్యూవీస్ అండ్ ఎంపీవీస్లో ఉండాల్సిన ఫీచర్. సో ప్రెజెంట్ వచ్చే కార్స్ అన్నింటిలో ఈ ఫీచర్ లేకపోతే కార్ కొనడం కూడా అనవసరం. అండ్ అలానే ఇంకా స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే మనకి థర్డ్ రో ఫోల్డ్ చేస్తే 625 లీటర్స్ స్టోరేజ్ మనకు ఉంటుంది. అండ్ ఈ కార్లో మనం థర్డ్ రో సీట్స్ అయితే మనం రిమూవ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన విధంగా ఈ కార్ని మనం 4 సీటర్, 5 సీటర్, అలానే 6 సీటర్ లాగా అయితే కన్వీనియంట్గా మార్చుకోవచ్చు. అండ్ ఈ కార్ విషయానికి వస్తే ఈ కార్ మనకి 5 కలర్ ఆప్షన్స్ అయితే వస్తుంది. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ గ్రీన్, అలానే బ్లాక్, వైట్, గ్రే కలర్, అలానే సిల్వర్ కలర్లో అయితే మనకి ఈ కార్ అవైలబుల్గా ఉంది. అండ్ ఈ కార్ యొక్క వేరియంట్ చూసుకున్నట్లయితే టోటల్గా 8 వేరియంట్స్ తీసుకొస్తున్నారు. చెప్పినట్టుగానే 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే అన్ని వేరియంట్స్లో ఇస్తున్నారు. అండ్ వీసా మాన్యువల్ ట్రాన్స్మిషన్, అలానే ఎసెంటా మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఈ 2 బేస్ మోడల్ వేరియంట్స్. అండ్ వీటితో పాటు ఒక 3 ఆటోమేటిక్ వేరియంట్స్ అయితే మనకు తీసుకొస్తున్నారు. అండ్ సో డిస్ప్లే అయిన ఇవన్నీ వచ్చేసరికి వేరియంట్స్, అలానే వీటి యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైజెస్. అండ్ బేస్ మోడల్ వచ్చేసరికి 5.65 లాక్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి టాప్ మోడల్ 8.93 లాక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వరకు అయితే మనకు ఉన్నాయి. గైస్, స్ట్రైట్గా చెప్పాలంటే నిస్సాన్ గ్రావైట్ అనేది ఒక మంచి అఫోర్డబుల్ 7 సీటర్ కార్. ఇది ఆ సెగ్మెంట్ మొత్తంలోకి వెళ్ళా చూడడానికి డిజైన్ బాగుంది, ప్రైస్ ఇంకా బాగుంది. అండ్ ఆ ప్రైస్లో ఇవ్వాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఈ కార్ వచ్చేసరికి మనకి 7 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి, లేదా ఆఫీస్లో సర్వీస్ క్యాబ్స్ కింద పెట్టుకోవడానికి ఇది ఒక మంచి పర్ఫెక్ట్ చాయిస్. మనకి మంచి ప్రైస్లో అయితే వస్తుంది. సో ఇంత తక్కువ ప్రైస్లో వదిలిన ఈ 7 సీటర్ కార్ గురించి మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ డ్రైవ్ సేఫ్.